హాయ్. హలో. నమస్తే. మీలో ఎంతమందికి తెల్లపిండి వడియాలంటే ఇష్టం? అసలు ఈ తెల్లపిండి వడియాలంటే ఎంతమందికి తెలుసు? ఇది పెరుగన్నంతో సూపర్ కాంబినేషను. ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం రండి. తెలగపిండి మనకి ఆయిల్ మిల్స్‌లో, స్టోర్స్‌లో అవైలబుల్‌గా ఉంటదండి. ఇది కొంచెం గట్టిగా ఉంటది. కొంచెం టేస్ట్ చూసుకొని మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇసుకది లేకుండా ఉన్నది తెచ్చుకోవాలి. సో, ఇలా తీసుకున్న దాన్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని నీటిలో వేసి నానబెడతాం కాబట్టి పెద్ద ముక్కలైతే సరిగ్గా నానవు. సో, పిండి వేస్ట్ అయిపోతది అంతే. సో, వాటర్ ఇదేంటంటే ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లోకి తీసుకొని ముక్క మునిగేంత వరకు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న దాన్ని మనం ఒక డే అంతా ఉంచేయాలి. ఒక డే అంతా ఉంచిన తర్వాత నెక్స్ట్ డే కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు అండ్ జీలకర్ర 2 లైట్‌గా ఫ్రై చేసుకొని కోర్స్‌గా మిక్సీ పట్టుకోవాలండి. కోర్స్‌గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దాన్నేంటంటే ఈ తెలగపిండిలో వేయాలన్నమాట. వేసేసి దీంతో పాటు సాల్ట్ కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టాలి. ఆ నెక్స్ట్ డే అంటే రెండో రోజు మళ్ళీ మనం అది తీసుకొని అందులో కొంచెం వాము అండ్ కొంచెం దంచిన వెల్లుల్లిపాయలు 2 వేసేసి ఇక్కడ కావాలంటే సాల్ట్ మళ్ళీ మనం ఒకసారి అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ చూసుకొని బాగా కలిపేసి ఇవన్నీ వేసి ఉండల్లా చేసుకొని వడియాలు పెట్టుకోవడమే అండి. అంతే. ఇది ఒక 2 డేస్ ఎండితే వడియాలు అయిపోతాయి ఎండలో పెడితే. సో, ఇదే అండి తెల్లపిండి వడియాలు. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టొచ్చు. చాలా టేస్ట్‌గా కూడా ఉంటాయి. వాటర్ కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఏమాత్రం పలచగా అయినా సరే ఉండల్లా అవ్వదు. సో, వడియాలు కూడా రావు. అంతే అండి. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకెలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి వడియాలు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన రాతిస్ మానియా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.